హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఈజీగా, సింపుల్‌గా మనకి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అది కూడా రొయ్యల బిర్యానీ అనమాట. రొయ్యల బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి? చాలా సింపుల్‌గా చేసుకొని తినాలి అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీ వేలో చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా కుక్కర్‌లోని. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదే ప్రాసెస్లో ఏ బిర్యానీ అయినా సరే మనం ఇలాగే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ రైస్ని యూస్ చేసేసాను. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ని యూస్ చేయండి, ఇంకా బాగుంటుంది. ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 6-7 మిరియాలు, 3 ఇలాచి, 4 మొగ్గలు, 2 చెక్కలు వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. సన్నగా తరుక్కున్న 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను నేను. ఆనియన్ని బాగా కట్ చేసుకొని సన్నగా ఆ ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఒక 5-3 మినిట్స్ బాగా దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అయ్యాక చిటికెడు పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా ఒక 5 మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండండి. చూసుకోవాలి, అడుగు అంటేసి మాడిపోతుంది అనమాట మసాలా వేసుకోగానే. సో చూసుకోండి. ఇక్కడ నేను పుదీనా, కరివేపాకు 2 ఉన్నాయి. సో ఆ 2 వేసుకున్నాను. ఉంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే 2 వేసుకున్నాను. ఇది కూడా కొంచెం బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా, ఆ రొయ్యలు ఏంటి అంటే దాంట్లో నరాలు ఉంటాయి కదా, ఆ నరాలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. నాకు రీసెంట్గానే తెలిసింది ఆ నరం ఏంటో అని. అప్పటి నుంచి ఇంకా రొయ్యలు కంపల్సరీగా నరాలు అయితే తీస్తాను. మా మమ్మీ చెప్పింది నాకు, వ్యాక్ అనమాట, నరాలు తీయకపోతే చిచ్చి అనిపించింది నాకు ఒక్కసారిగా. ఆ రొయ్యల నరాలు అయితే తీసుకొని బాగా కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న రొయ్యలు అందులో వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని, ఇదేంటి అంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, జస్ట్ వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు కూడా దాన్ని అలా వదిలేస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం మనకి పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం కలుపుకోండి. ఒక 2-3 టమాటాలు ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కాస్త బాగా మగ్గిపోయాక రొయ్యలు ఆ టమాటా ప్యూరీని అందులో వేసేసుకోవాలన్నమాట. టమాటా ప్యూరీ చేసినప్పుడు వాటర్ ఏమి యాడ్ చేసేసుకోకండి, జస్ట్ నార్మల్గా ఉత్తి టమాటాలే ప్యూరీ చేసుకోండి. వేసేసుకొని రొయ్యల్లోని ఇప్పుడే మనం టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం ఎంత తింటారో అంత వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నేను కొంచెం తక్కువే వేసాను, మా పాప తింది కాబట్టి. కొంచెం బిర్యానీ మసాలా, ఇవన్నీ నేను హోమ్ మేడే అనమాట చేసింది. వేసేసుకొని బాగా అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు ఇంకా వదిలేయాలన్నమాట. అదేంటి అంటే ఆయిల్ అంతా పైకి తేలే వరకు దాన్ని మగ్గనిచ్చుకోవాలి. చూడండి, కనిపిస్తుంది కదా ఆయిల్ మొత్తం ఎలా పైకి వచ్చేసిందో మనకి. అలా వచ్చేలాగా కర్రీ అంతా ఉడికిపోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని, అందులో నేను నార్మల్ బియ్యాన్ని యూస్ చేస్తున్నాను, మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ను కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యం వరకు తీసుకున్నాను నేను. తీసుకొని మొత్తం 4 పక్కలా కలుపుకొని బాగా కలిసేలాగా మసాలా అంతా బియ్యానికి పట్టేలాగా కలుపుకున్నాను. కలుపుకొని 1కి 2 గ్లాసులు వాటర్ అనమాట. నేను 2.5 అయితే పోసుకున్నాను. ఏంటంటే రొయ్యలు అవి వేసుకున్నాం కదా, అందుకని నేను 2.5 వరకు అయితే వేసుకున్నాను అనమాట. 1కి 2.5 గ్లాసులు అయితే వాటర్ పోసేసి, ఇప్పుడు లాస్ట్లోని ఒక హాఫ్ నిమ్మ చెక్క ఉంటుంది కదా, మర్చిపోకుండా ఖచ్చితంగా నిమ్మరసం అయితే పిండుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసుకోండి. పొడి పొడిగా అవుతుందన్నమాట రైసు, అంటే ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. కుక్కర్ అయితే పెట్టేసేయాలి. కరెక్ట్గా ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్ పెట్టేసుకోండి. 3 విజిల్స్కి బాగా ఉడికిపోద్ది అనమాట మనకి. అయిపోయింది మన రైస్. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది, అదిరిపోయింది. ఖచ్చితంగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇలాగా.
ఏ బిర్యానీ అయినా సరే మనం ఇలాగే చేసేసుకోవచ్చు సింపుల్గా. పెద్ద ప్రాసెస్, పెద్ద తలనొప్పి ఏమి ఉండదనమాట. మసాలాలు అవి ఇవి అనేసి అన్నీ రెడీగా ఉంటే చిటికలో అయిపోద్ది మన బిర్యానీ కూడా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో అలా చూసి వెళ్ళిపోకండి. ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.